హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఆకులు అసలు ఇస్తున్నాయి ఆకు వేడి చేసే వాళ్ళని అంటున్నా. చూడండి ఆకు అయితే ఇట్లుంది. ఈసారి దొడ్డ వచ్చింది, బాగా పెద్ద కూడలు పడ్డాయి. నాకు ఆకు బాగా దొడ్డు ఉంది. 3 కూడలు కట్ చేసిన, ఇంకా 4 ఉన్నాయి. మా ఊళ్ళో అయితే మాలస్మమ్మ తీర్థాలు, పోషమ్మ బోనాలు అన్నీ ఉన్నాయి. రేపటి నుంచి స్టార్ట్. ఈరోజు కొద్దిగా వీడియో చేస్తామని మొదలు పెట్టుకున్నాం. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మా కాశీ వీడియోలు అన్నీ, టూర్ వెళ్ళిన వీడియోలు అన్నీ నచ్చినాయా మీకు? కామెంట్ పెట్టమన్నా కదా, ఏడాదాకా వెళ్తున్నాయి వీడియోలు అది అని. మీరు కామెంట్ పెడతలేదు. చూసేదా ఎంతమంది చూసేదా, ఎప్పటిదాకా వెళ్ళినాయి వీడియోలు అని అడిగిన కదా నేను. చూసి మళ్ళీ కామెంట్ ఒక్కటాన్ని వస్తలేదు. చూడండి ఫ్రెండ్స్, దయచేసి అందరు మా వీడియోస్ చూసి అదే అమ్ములు ఏం చేస్తున్నావు? ఆడుకుంటున్నావా అన్నారా? ఆమె తిన్నావా? తిన్నా. రేపు మా ఊళ్ళో బోనాలు మాలస్మమ్మ చాలా గ్రాండ్గా జరుగుతుంది. మేకపోతలను కోస్తారు. చాలా భారీ పెద్ద ఎత్తునే జరుగుతాయి బోనాలు. 5 ఏళ్ళకి ఒకసారి జరుగుతాయి ఫ్రెండ్స్ మా ఊళ్ళో. అంటే మాలస్మమ్మకు సంవత్సరం పోషమ్మకు చేస్తాము. ఇక మాలస్మమ్మకి అయితే 5 ఏళ్ళకి ఒకసారి గ్రాండ్గా బోనాలు. రేపైతే మా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు చాలా గ్రాండ్గా మొత్తం తీసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం. మొత్తం చూడండి మా ఊరి గురించి. ఇదేం చేస్తారు ఫ్రెండ్స్? ఊళ్ళైనా పోచమ్మ బోనాలు దేవతలను అన్నీ కోసుకుంటారు. మా ఊళ్ళో అయితే ఇక మళ్ళీ రేపు స్టార్ట్ అవుతాయి. ఈరోజు వచ్చేసి అయితే మా మన్మగారు లేరు, వాళ్ళ అమ్మమ్మలు ఇంటికి పోయినారు. అక్కడ కూడా మాలస్మమ్మను తీరుతారట. అక్కడ ఒంటరిగా ఉంది వాళ్ళ అమ్మ, పోయింది. ఈరోజు ఇల్లు అంతా గుడి సందడి లేదు. ఈమె మా పక్కింటి పిల్ల మా మన్మరాలు ఇంకా ముందు చూపించినామా, ఆమె కూడా మన్మరాలు వస్తూనే అవుతుంది. రేపు అయితే భారీ ఎత్తున పెద్ద ఎత్తున జరుగుతాయి బోనాలు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 6 నెలల మనం అందరం పోచే వాళ్ళకు మాలస్మమ్మకు తీరుతారు. ఇక్కడ మేకపోతులను పెద్ద ఎత్తున భారీ ఎత్తున అంత సంఘంలో మొత్తం మేకపోతులను కొని ఇట్లా కోసుకుంటారు అన్నట్టు. ఇక అక్కడ సైడ్ ఇట్లా వేసుకుంటారు. కానీ ఇక మా సైడ్ అయితే ఇట్లా వేసుకుంటాము. ఇక రేపు అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది. చూడండి అంతలకైతే ఈ కలర్ వేసినాం. చూడండి మొత్తం ఇదంతా అయింది పెయింటింగ్ వేస్తాం. మా బంగ్లా అయిపోయింది, మళ్ళీ గాలది పట్టుకొని అక్కడ ఎత్తురు. చూడండి పైన కూడా మొత్తం వేసుడైంది.
కలర్ సరిపోలేదు, ఒక్క బ్యాకెట్కి 13,000 అట. ఇక దీనిలోకి సరిపోలేదు. పిల్లర్కి కూడా వేయించేది ఉండే కానీ సరిపోక వేపియాలి. చాయ్ తాగిర్రా ఫ్రెండ్స్? సాయంత్రం అయింది, నాకే కాలేదు. ఇంకా 4 పూడలు ఉన్నాయి, దాదాపు కట్ చేయాలి. కొద్దిసేపు ఇట్లా రెస్ట్ తీసుకుంటున్నా తిరుగుకుంటే. తాట్లవాయి గ్రామం. ఇట్లా మెట్ల పైన ఇట్లా రేకులు వేపించినాం, వాన పడితే మెట్లు నానద్దని. ఇక కోతలు రాకుండా చిన్న గేటు పెట్టించినాం. ఉసుళ్ళు రాత్రి లైట్ వెళ్ళకి వచ్చినాయి, అంత ఊరు రాలింది. పసుపు చూడండి ఫ్రెండ్స్, లాకలు వెళ్ళినాయి. ఈ సంవత్సరం ఎక్కడ పెట్టుడో ఏం కదనో. మా పెరడు మాడి కూడా పొలం కట్టిస్తారు, గడ్డి బాగా ఉడుతుంది, అంత రోగం పడుతుందని. మా నాన్న పూట ఒక కాశీలో తెచ్చిన దండ చూడండి. కొద్దిగా బీడీలు అయితే వేసిన, పాశాకు ఉంటే ఇంత వేసి ఆగత తెచ్చుకుంటున్నారు అన్నట్లు చూడండి. కలర్ డబ్బాలు అన్నీ కొద్దిగా మిగిలినాయి, అవి ఇంకా వేయాలి డిజైన్లకు. ఇంకా 4 కూడా ఉన్నాయి. బాయ్ ఫ్రెండ్స్, ఆకైతే ఇంత కట్ చేయాలి, ఇంకా 4 కూడా ఉన్నాయి. బాయ్, మరి ఉంటున్నా. చాయ్ తాగాలి, ఇక చాయ్ పెట్టుకోవాలి. సాయంత్రం అయింది కదా, టైం 4 అవుతుంది, 4:10 నిమిషాలు అవుతుంది.